హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. అంటే ఇంతకు ముందు సర్వే సూత్రప్రాయంగా రావడం వల్ల అది ఎంత నిడివితో ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది కొంత క్లారిటీ లేకపోయింది. ఇప్పుడు ఆ సర్వే ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇంకొద్దిగా డీటెయిల్స్, ఎన్ని స్టేషన్స్ రాబోతున్నాయి, ఎంత దూరం ఉండబోతోంది, అదే రకంగా అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్కి ఎంత దూరంలో రాబోతోంది, హైలైట్స్ ఏంటి, తర్వాత హైదరాబాద్ను కనెక్ట్ చేసే ఏ ప్రాంతాలలో వీటికి సంబంధించి మళ్ళీ ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తాయి. ఇవన్నీ ఇంటర్ ఎక్స్చేంజ్ అని తెలుసు కదా మనకు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనుకోండి, ఎక్కడెక్కడ జాతీయ రహదారులు వస్తాయి అక్కడ ఇంటర్ ఎక్స్చేంజ్లు వస్తాయి. అది మరి రీజనల్ రింగ్ రైల్ అంటే దానికి కూడా ఇంటర్ ఎక్స్చేంజ్ అవసరం కదా. ఎందుకంటే హైదరాబాద్కు మొత్తం 6 రైల్వే మార్గాలు ఉన్నాయి. ఈ 6 ప్లేసుల్లో ఖచ్చితంగా ఇంటర్ ఎక్స్చేంజ్ రావాలి. వాటిని జంక్షన్లు అంటాం. రోడ్లు అయితేనేమో ఇంటర్ ఎక్స్చేంజ్ అంటాం, అదే రైలు కాబట్టి జంక్షన్స్ అంటాం. ఆ జంక్షన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, వీటికి సంబంధించి కూడా కొంత కీలకమైన సమాచారం మనకు వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్స్ నేను ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నాను. గతంలో నేను చెప్పినట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు ఎలాగైతే తెలంగాణకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ప్రజా రవాణా పరంగా, రవాణా సౌకర్యాల పరంగా ఎలా గేమ్ చేంజర్ అవుతుందో, రైల్వే పరంగా కూడా రీజనల్ రింగ్ రైలు తెలంగాణకు సంబంధించి ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రైల్వే పరంగా న్యాయం జరగలేదనే చెప్పాలి. హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ను కనెక్ట్ చేస్తూ లైన్స్ వచ్చాయి. అదే రకంగా ఉత్తర దక్షిణ భారతాలను కలుపుతూ కాజీపేట లాంటి జంక్షన్స్ వచ్చాయి తప్ప మిగతా ప్రాంతాలను, చాలా ప్రాంతాలను ఇగ్నోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు బాగా గుర్తు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ నుంచి కరీంనగర్, పెద్దపల్లి వరకు రోడ్డు, రైలు కనెక్టివిటీ ఎప్పుడు 90s పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే అది పూర్తవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. అంటే తెలంగాణ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా చూపించాయి వివక్ష అనేది చాలా చాలా పెద్ద ఎగ్జాంపుల్ అది. ఆ తర్వాత మనోహరాబాద్, కోటిపల్లి, అది కూడా, అంటే కోటిపల్లి అంటే కరీంనగర్ దగ్గర, దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి నేను దానికి సంబంధించిన వార్తలు వింటూ వచ్చాను, వాటికి సంబంధించిన కథనాలు. అదైతే ప్రతిసారి సర్వేకు 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు కేటాయించడం, అలా జరిగిపోవడం. అట్లా ఒక 20-30 ఏళ్ల తర్వాత దానికి సంబంధించి కొంత బీజం పడినా కూడా ఇప్పటికీ కేవలం సిద్దిపేట దాకా మాత్రమే రైలు సౌకర్యం నడుస్తుంది. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకే. ఇంకా సిద్దిపేట నుంచి సిరిసిల్ల పనులు పూర్తి కావాలి, సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కోటిపల్లి, కరీంనగర్ దగ్గరికి పూర్తి కావాలి. అంటే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో రైల్వే పరంగా చాలా చాలా వివక్షకు గురైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అది కొద్దిగా కొలిక్కొస్తున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రతి మారుమూల ఏరియా కూడా రైల్వే కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. అఫ్కోర్స్ దాంట్లో భాగంగా డోర్నకల్ నుంచి గద్వాలకు ఒక రైల్వే లైన్ వస్తుంది. అదే రకంగా ఇప్పుడు ఈ అమరావతి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు కూడా రైల్వే లైన్, ఇది పోర్టు కార్యకలాపాల కోసం నిర్వహించే రకంగా ఇంకొకటి ప్రతిపాదన జరుగుతుంది. ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. దాంతోపాటు ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా నిజామాబాద్ నుంచి ఆర్మూర్ నుంచి నిర్మల్, ఆదిలాబాద్ వరకు కూడా ఒక రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదన కొనసాగుతుంది. దాంతోపాటు కరీంనగర్, వరంగల్ కలుపుతూ కూడా ఇంకొక హసన్పర్తి అటువైపు నుంచి ఒకటి తీసుకురావాలని కూడా ప్రతిపాదన నడుస్తుంది, హుజరాబాద్ వైపు నుంచి. సో అదెంతవరకు జరుగుతుంది అనేది ఓవరాల్ గా తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కొంత ముందుకు వెళ్తున్న పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన ప్రతిపాదన మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు, హైదరాబాద్ కు భవిష్యత్తు నగరంగా నిర్మాణం కాబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం. ఎందుకంటే ఇక నెక్స్ట్ జరగబోయే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కార్యాలయం స్టార్ట్ అయింది, ఇక భవన నిర్మాణాలకు గనక అనుమతులు ప్రారంభమైతే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కనుక మొదలైతే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ధరలను గణనీయంగా పెంచుతాయి. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్లేస్ లో, అది కూడా కరెక్ట్ సూటబుల్ ప్లేస్, ఎక్కడ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని, సమగ్ర సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత రైట్ ప్లేస్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రారంభమైనా, లేదా ఆ 13,973 ఎకరాలలో 1,317 ఎకరాలు మనకు రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద ఉన్నాయి. ఆ భూముల వేలాన్ని గనక FCDA మొదలు పెడితే ఆ ఏరియాలో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఈ 2 పరిణామాలు చోటు చేసుకోక ముందు మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా తెలివైన నిర్ణయం అవుతుంది. టైమ్లీ డెసిషన్ డెఫినెట్లీ గివ్ యూ బెస్ట్ రిజల్ట్స్. మనం నిర్ణయం తీసుకోవడంలో డిలే చేస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రైసెస్ మీద ఉంటుంది. ఇప్పుడు మా ప్రాజెక్టులే ఉన్నాయి. మా ప్రాజెక్టులు కూడా మేము దసరా తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ధరలు ఉన్నాయో వాటికి సంబంధించి ఫిక్స్ చేయబోతున్నాం. అంటే 2 వెంచర్లలో 14-15 వేలు ఉంది, వాటిని ఫిక్స్ చేయబోతున్నాం. ఇక డిస్కౌంట్ వాటికి సంబంధించిన ఆస్కారాలు లేకుండా, ఎందుకంటే డిమాండ్ పెరిగిపోతుంది. అక్కడ లేఅవుట్లు చాలా తక్కువ ఉన్నాయి. 2023 తర్వాత కొత్త లేఅవుట్లకు పర్మిషన్లు రాలేదు.
కాబట్టి ఉన్న వాటిలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి కాబట్టి వాటిని వీలైనంత త్వరగా గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. టైమ్లీ డెసిషన్ డెఫినెట్లీ ఈల్డ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. ఏదైనా టైమ్లీ డెసిషన్, రైట్? ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్డేట్స్ చెప్తున్నాను. రీజనల్ రింగ్ రైల్ గేమ్ చేంజర్, తెలంగాణకు కొత్త రవాణా సౌకర్యం అంటూ మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మొత్తం నిడివి 392 కిలోమీటర్లు ఉండబోతోంది. హైదరాబాద్ చుట్టూతా 392 కిలోమీటర్లు. మొత్తం స్టేషన్లు 26 స్టేషన్లు రాబోతున్నాయి. 5 ఏళ్లలో పూర్తి చేయాలని రైల్వే శాఖ ప్రణాళిక చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, రీజనల్ రింగ్ రోడ్డు కంటే ముందు రీజనల్ రింగ్ రైలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రైల్వే శాఖ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. సేమ్ టైం అంత స్పీడ్ గా కొత్త టెక్నాలజీతో రైల్వే లైన్లను వేయడంలో ఇప్పుడు భారత రైల్వే శాఖ చాలా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. కాబట్టి 5 ఏళ్లలో పూర్తి చేయడానికి రైల్వే శాఖ ప్రణాళిక చేస్తుంది. మొత్తం 6,000 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. డ్రై పోర్టు, లాజిస్టిక్ పార్కులతో కూడా వీటిని అనుసంధానం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రజా రవాణాకు తొలగనున్న అడ్డంకులు అనే వివరాలు కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ అనుసంధానం కాబోతున్నాయి ప్రస్తుతం ఉన్న లైన్ కంటే? ఒకటి సికింద్రాబాద్ డోన్ రూట్, ఒకటి అంటే డోన్ అంటే మహబూబ్ నగర్ నుంచి వెళ్లే రోడ్డు. తర్వాత సికింద్రాబాద్ కాజీపేట ఒకటి మనకు తెలుసు వరంగల్ వైపు, ఇది యాదగిరిగుట్ట భువనగిరి వైపు నుంచి. సికింద్రాబాద్ వాడి, అది గుల్బర్గా వికారాబాద్ నుంచి వెళ్లే రోడ్ ఒకటి. తర్వాత సికింద్రాబాద్ ముద్కేట్ మా నిజామాబాద్ వైపు, నాందేడ్ వైపు వెళ్లేది. తర్వాత సికింద్రాబాద్ గుంటూరు, తర్వాత సికింద్రాబాద్ కొత్తపల్లి. నేను ఇందాక చెప్పాను కదా కరీంనగర్ రూట్ కు సంబంధించి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా రింగ్ పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు వేగవంతమైన రైల్వే లింక్ ఏర్పడి ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుదలకు అవకాశం కల్పిస్తుంది. నగర రవాణా భారం తగ్గి శివారు ప్రాంతాల నుంచి నేరుగా కనెక్టివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు సిటీకి రానక్కర్లేదు, ఆ జంక్షన్ లో దిగి అక్కడ నుంచి ట్రైన్ మారి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సేమ్ టైం ఈ గూడ్స్ రైళ్లను కూడా అక్కడ నుంచి మళ్లించే అవకాశాలు ఉంటాయి. సిటీకి ఆ గూడ్స్ రైలు రాకుండా చూడడానికి కూడా ఆస్కారం పెరుగుతుంది. సిటీకి కంపల్సరీ రావాల్సిన గూడ్స్ రైళ్లు వస్తాయి, కాకుండా సిటీ మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లేవి మాత్రం ఆ రకంగా మళ్లించే అవకాశం కనిపిస్తుంది. నగర అంతర్గత మెట్రో బస్సులను కలిపి రూరల్, సబర్బన్ టు సిటీ ప్రయాణం మరింత సులభంగా మారుతుంది. రాబోయే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు రైల్వేకు అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రం ప్రోత్సహిస్తున్న డ్రై పోర్టులు, లాజిస్టిక్ పార్కులకు కూడా రింగ్ రైలుకు అనుసంధానం జరుగుతుంది. గ్రామాలు నూతన అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయి. దీంతో అనేది ప్రధానమైన అది. ముఖ్యంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లేకపోవడంతో ప్రస్తుతం దేశీయ రైల్వేలపై ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నగరానికి వచ్చే రైళ్లను సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ వంటి ప్రధాన టెర్మినల్స్ కు చేరుకునేందుకు శివారు స్టేషన్లలో గంటల కొద్ది ఆపుతున్నారు. మనకు తెలుసు, మనం విజయవాడ నుంచి ఎంత ఫాస్ట్ గా వచ్చినా, కాజీపేట నుంచి ఎంత ఫాస్ట్ గా వచ్చినా మౌలేరు దగ్గరనో, గట్కేసర్ దగ్గరనో, లేకపోతే చర్లపల్లినో ఆపేస్తున్న పరిస్థితి. ఈ రకంగా సగటు వేగం బాగా తగ్గిపోతుంది. దాన్ని పెంచడానికి ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లకు సంబంధించిన కూడా డీటెయిల్స్ దీంతో మెరుగుపడతాయనేది చెప్తున్నారు. ప్రధానంగా 2025 జూలైలో ఆమోదం పొందిన రింగ్ రైలుకు సంబంధించి ఇప్పుడు డిపిఆర్ తుది దశకు చేరింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డిపిఆర్ ఆమోదం పొందిన తర్వాత ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పనులకు భూమి పూజ చేసే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన కార్యకలాపాలు 2025 డిసెంబర్లో గానీ లేదా 2026 జనవరిలో గానీ బీజం పడే అవకాశం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో లింక్ కాబట్టి డిసెంబర్ 9 రోజు చేయకపోవచ్చని నేను అనుకుంటున్నాను. తర్వాత మొత్తం చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఖర్చు మాత్రం చాలా అబ్నార్మల్ ఉంది. 12,070 crores ఖర్చు కాబోతోంది. మొత్తం 392 కిలోమీటర్ల నిడివితో గనక దీన్ని వేయబోతున్నారు. 26 స్టేషన్లు రాబోతున్నాయి. అదే రకంగా ప్రస్తుతం హైదరాబాద్ ను కనెక్ట్ చేస్తున్న రైల్వే లైన్స్ 6 ఉన్నాయి. ఆ 6 లైన్లకు కూడా 5 కిలోమీటర్స్ దూరంలో ఒక డీవియేషన్ లైన్ తీసుకుని ఒక జంక్షన్ దగ్గర ఆ లైన్లకు దీన్ని ఇంటర్లింక్ చేసే రకంగా ప్లాన్ చేస్తున్నారు. అర్థమవుతుంది కదా? అంటే 5 కిలోమీటర్స్ తర్వాత హైదరాబాద్కు వచ్చే మెయిన్ రైల్వే లైన్ అనుకుంటే 5 కిలోమీటర్స్ ముందే డీవియేషన్ తీసుకుని రైల్వే లైన్ అది వెళ్ళి ఆ అవుట్ సైడ్ నియర్ బై స్టేషన్ దగ్గర ఆ జంక్షన్ కలుస్తుంది అనమాట. ఆ రకంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 12,070 కోట్ల రూపాయలు వ్యయం కాబోతున్న 392 కిలోమీటర్ల దూరంతో రాబోతున్న రీజనల్ రింగ్ లైన్కి సంబంధించి 26 స్టేషన్లు రాబోతున్నాయి. దానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. భూసేకరణ గనక రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో పూర్తి చేస్తే డెఫినెట్ గా ఇది రీజనల్ రింగ్ రోడ్డు కంటే ముందే రీజనల్ రింగ్ రైలు చూస్తాం మనం తప్పకుండా. రైట్, ఇది రింగ్ రైలుకు సంబంధించి గేమ్ చేంజర్ కాబోతుంది అన్న ఈక్వేషన్స్ లో మనం చూస్తున్నాం. గేమ్ చేంజర్ ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలంగాణలో కనెక్టివిటీ లేని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ రావడం అనేది ఒకటి.
తర్వాత ప్రతి గూడ్స్ ట్రైన్ హైదరాబాద్ కో సంబంధం లేకపోయినా కూడా హైదరాబాద్ స్టేషన్లను క్రాస్ చేయాల్సిన పరిస్థితి. అయితే సికింద్రాబాద్ లేకపోతే కాచిగూడను ఖచ్చితంగా క్రాస్ చేయాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ నాంపల్లి వెళ్ళమనుకోండి, బట్ ఈ రెండు ప్లేస్ని క్రాస్ చేయాల్సిన పరిస్థితి. దీన్ని అవాయిడ్ చేయడానికి రీజనల్ రింగ్ రైల్ ద్వారా డైవర్ట్ చేసి ఎక్కడైతే ఆ ట్రైన్ వెళ్లాల్సిన అవసరం ఉంటుందో అటువైపు డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో కొద్దిగా వెసులుబాటు, ఎందుకంటే మనకు సిటీకి ఎంటర్ అవుతున్న ట్రైన్లను సిటీ శివర్లలో ఆపేస్తుంటారు చాలా ప్లేస్లో. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఈ గూడ్స్ ఇష్యూస్ కనుక సార్ట్ అవుట్ అయితే ఆ వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా రీజనల్ రింగ్ రైల్ అనేది చాలా కీలకం అనేది మనకు తాజా సమాచారం, తాజా అప్డేట్స్ బట్టి తెలుస్తుంది. ఓవరాల్ గా డిపిఆర్ అయితే తుది దశకు చేరుకుంది. డిపిఆర్ ఫైనల్ అయిన తర్వాత కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించాలి. ఆ తర్వాత పనులు ముందుకు తీసుకువెళ్తారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రైల్వే బోర్డు ఫుల్ లెంత్ డిపిఆర్ రెడీ చేస్తుంది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కేంద్ర కేబినెట్ అప్రూవల్, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కనుక భూసేకరణను ఫాస్ట్ గా కనుక చేయగలిగితే మనకు డిసెంబర్ ఆర్ జనవరిలో రింగ్ రైలుకు సంబంధించిన అప్డేట్స్ ని, అదే రకంగా భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తే ఖచ్చితంగా దాన్ని నొక్కడం మర్చిపోవద్దు. వారానికి 3 వీడియోలను మీరు ఎలాంటి ఖర్చు లేకుండా నా వీడియోను హైప్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. దయచేసి ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.